హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి మోహన్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి మేమైతే వేములవాడ వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 12 గాన వస్తుంది. మేమైతే ఇక నైట్ కదా, అందుకోసం కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా. చూడండి, కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తము బాసన్లు, కుకింగ్కి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకున్నా. అలానే బట్టలు ఇంకా ప్యాకింగ్ చేయాలి. తర్వాత ఇప్పుడైతే బట్టలు కూడా ప్యాకింగ్ చేసేస్తా. మేమైతే మార్నింగే వెళ్ళబోతున్నాం. కాబట్టి పిల్లలైతే పండుకుంటలేరు, ఎప్పుడెప్పుడు పోవాలని వాళ్ళకున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాయో, మాకు 3 సంవత్సరాలు అవుతాను. మేము ఇంకా వేములవాడ వెళ్తామంటే వెళ్ళడైతే కాలేదు. జాతర ముందు అట్లా చూస్తే మేము వెళ్తాం, సమ్మక్క జాతర ముందు, కానీ వెళ్ళడం వీలు కాలేదు. కాబట్టి ఇప్పుడు సమ్మర్లో పిల్లలది హాలిడే కదా, ఇక అందుకోసం పిల్లలని తీసుకొని అయితే మేము వేములవాడ వెళ్ళబోతున్నాం. లడ్డు కూడా వండుకోలేడు. చూడండి, అక్కడ వాటర్ నింపుకుంటాడు లడ్డు బాటిల్లో. ఇప్పుడు అన్నీ నేను ఏమేమి ప్యాకింగ్ చేసినా మీకు చూపెడతా, చూడండి. నేను కుకింగ్కి కావాల్సిన మొత్తం వంట చేసుకునే కొన్ని కూరగాయలు, అలానే ఇవన్నీ వంట చేసుకునే మన బతిపోషమ్మకి బోనం చేద్దాం కదా, ఇవి వచ్చేసి అయితే మొత్తం ఇక వంట సామాన్లే ఇంటికాడ నుంచి తీసుకువెళ్తా నేను. మమ్మీ, బ్రష్ చేయడానికి టూత్పేస్ట్ ఇంకా బ్రష్లు తీసుకోండి. నేను సబ్బు గిట్లా ఇల్లు వేసేసిన. బ్రష్ పేస్ట్ పట్టుకోండి, ఒకరి బ్రష్ లాగా పేస్ట్, సరేనా? సరే మమ్మీ. చలో, కరాకులు పెట్టుడు మత్తి మర్చిన, ఎందుకంటే ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకువెళ్తాను నేను అన్నీ. ఎందుకంటే అక్కడ ఇబ్బంది ఎందుకు, 10 సార్లు అయినా షాప్లోకి పోయాడు, మళ్ళీ లేట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ అయితే కొనుక్కున్నా. ఇక మొత్తం ఫైనల్ అయితే వచ్చేసాము. అన్నీ ఇక్కడనే అయినాయి. మమ్మల్ని వచ్చేసి బాటిల్ రింపుతుంది, అన్ని బాటిల్ రింపుకుంటుంది. ఎందుకంటే మార్నింగే వెళ్ళాలి కదా, బాటిల్స్ అన్నీ నింపి పెడుతుంది. మేము ఇది ఎందుకు ఇట్లా పెట్టామంటే, ఇలా నుంచి చీమలు వచ్చి మొత్తం వాటర్లో అన్నీ చనిపోయి చీమలు ఉండే అటని కాక్రోచ్లు. అందుకోసమే ఈయన మొత్తం ఇప్పి అంతా అట్లా చేసి ప్యాక్ చేసి పెట్టిండు. అయితే బాటిల్ అన్నీ పెట్టేసింది. ఇన్ని బాటిళ్ళు మేము తీసుకుపోయేటి, ఇవి 3 పెద్ద బాటిల్, ఈ మామూలుది. అన్నది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా ఐస్ క్రీమ్లు ఉన్నాయి, నాది ఇంకా మామూలుది కావచ్చు. వీళ్ళు తింటాడు, టీవీ చూసుకుంటా. వీళ్ళు వచ్చేసి అయితే మంచిగా వండుకున్నారు. ఏమైంది, నిద్రపోతానన్నారు కదా మీరు? మరి ఏమైంది, వండుకోలేరు? సీరియలా, సినిమానా? సిరీస్ చూస్తాను. ఈ సిరీస్ వచ్చేసి ఏంటిదో, షాఫా రిసార్ట్. షాఫాలు హోటలని షాఫ్ అన్న. ఇప్పుడైతే మమ్మల్ని నేను మొత్తము బట్టలన్నీ ప్యాకింగ్ చేస్తాను. ఇక్కడ వండుకున్న నీళ్ళు 4 బోరిండింది. మోటార్ నిండింది, బంద్ చేసేసిన. ఇప్పుడు మాది మళ్ళీ ప్యాకింగ్ నడుతుంది, మేకప్ది. ఇవంతా ఇప్పుడు సదురుతున్నాం మేము. ఇగోండి మొత్తం ప్యాకింగ్. ఇది పౌడర్ ఉన్నది దీంట్లో, పౌడర్ గిట్లా. ఇదిగోండి, ఇంట్లో పౌడర్స్, అట్లనే ఇది బాడీ లోషన్ గిట్లా ఉన్నాయి, టిక్లీస్ ఇట్లా. ఇవ్వండి, మొత్తం డూప్లికేట్ మీరు అనుకోండి ఒరిజినల్ అవని. అన్నీ అట్టియా ఒక్కడు మీకు ఒరిజినల్ లెక్క కనబడుతుంది కావచ్చు, కానీ అది కూడా డూప్లికేటే. ఇవన్నీ అట్టియే. చూడచ్చు. ఫైనలీ మాకు తీసుకువెళ్ళేటి ఇవే మేకప్ సామాన్లు మాయి థింగ్స్. ఇప్పుడు దీన్ని బాక్స్ ప్యాకింగ్ అయింది.
ఈ ఒక్క బాక్సే తీసుకువెళ్తాను. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇంటికాడ వచ్చేటి. మన హెయిర్ బోస్ హావ్. మమ్మీ ఇప్పుడు బట్టలు ప్యాకింగ్ చేస్తుంది కదా మమ్మీ. మొత్తం ప్యాకింగ్ అయినాయి. ఇవే ఇక వెళ్ళాలి సామాన్లు, తీసుకువెళ్ళే సామాన్లు అన్నీ ఇవే. బట్టలు కూడా ప్యాకింగ్ మొత్తం అయినాయి. పప్ప బట్టలు మన పప్పాయి రుమాల్ పచ్చి ఎక్కడ ఉన్నాయి చూ. పప్ప బట్టలు ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఈ బ్యాగ్లో పెట్టుకున్నాడా? రుమాల్లో నేను చెప్తాను. మనకు కప్పుకునేది పట్టుకునేది ఉన్నది. కప్పుకొనేటి కావాలి. బెడ్షీట్ ఒకటి పట్టుకుంటే అయిపోతుంది, ఎందుకంటే అక్కడ బెడ్ మీద వేసుకొని. నేను రుమాలు చెప్తా. పెట్టుకున్నాడే వాళ్ళు చూడాలి కాదు, అల్మారీలో పెట్టిన పప్పాయ తెస్తా. నాకు లగేజ్ వచ్చేసి అయితే ఈ మూడే. ఈ ఒక్క బ్యాగ్, ఇదొక్క బ్యాగ్, ఇవి వంట సామాన్లు. ఇలా పిల్లలే నాయి, ఇలా మా ఆయన ఒక్కని సెపరేట్ పెట్టుకున్నాడు. మళ్ళీ ఏమన్నా మట్టి మారుస్తానని. టామీకి అయితే నిద్ర వస్తలేదు. అవి చూడండి, ఐస్ క్రీమ్ పుల్ల పట్టుకొని వచ్చింది. ఇటు ఇటు చూడు టాము, ఎట్రా ఎట్రా ఎట్రా. ఏంటిది అది? ఎట్రా ఐస్ క్రీమ్ పుల్ల. అక్కడ ఏంటిదో? అది అన్న కోన్ తిన్నాడు. కోందా? కోంది అటు పాడే, మళ్ళీ అది కూడా తింటాడు. రామను రా, ఇట్రా ఇట్రా. చి అది చూడండి, బురువతానా 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 అని బురువతానా. టామీ ఆడుకుంటాడు. ఎంత చెప్పి నేను అడిగా. రుమాలు తెచ్చిన పెట్టేసా పప్ప బ్యాగ్లో, ఎందుకంటే కావాలి. ఫస్ట్ ఎండాకాలం పిల్లలు ఉన్నారు కదా, ఎక్స్ట్రానే పెట్టుకున్నాం. 4 పెట్టేసాయి, ఎక్కువ కూడా వద్దు. ఇవి ఉండని 4 పెట్టాయి. సేమ్ వద్దు, అన్నీ ఒక్కొక్కటి వేరు వేరు పెట్టాయి. ఇదొక్కటి, ఇది తీసుకున్నా, ఇదొక్కటి, ఈ 3 ఇవేగా. ఇవి కూడా సేమేనా? సరే, ఇవి 3 ఉండని ఇవి పెట్టేసాయి. మామూలు చైన్ పెట్టేసి వద్దు అన్నీ అన్నా ఉండని. మరి అట్లా కూడా పాప మళ్ళీ బొట్టు పెట్టినంత చెమటకి వెళ్తానంటే తుడుచుకుంటుంటాడు. కావాలి. ఎంతైనా మా మమ్మీలో నాకు ఘోరంగా హెల్ప్ చేసింది. మొత్తం చదురుతుండేనైతే అన్నిట్లో హెల్ప్ చేసింది. మా టామగారు చూడండి, నేను చెప్తే ఎట్లా వింటాడు. మంచిగా చదువుతాండు. ఆయనకి నిద్ర వస్తలేదు. నేను వెళ్ళే వరకు అయితే వండడిగా ఫైనల్లీ నాది అయింది. ఇప్పుడైతే ఇక నేను కూడా వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 12. ఎప్పటి నుంచి చదువుతాను ముడతలేదు. అయితే మొత్తం లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయింది చూడండి. ఇక ఇప్పుడైతే ఇక నేను ఇంకా మామూలు వైపు బజ్జి ఉంటాం, పండుకుంటాం. టైం వచ్చేసి అయితే 12 దాటింది. ఇక వండుకుంటాం. ఇక మళ్ళీ మార్నింగ్ వెళ్ళే హడావిడిలో ఉంటాం. ఇక మార్నింగ్ వెళ్ళాం కదా, ఈ వ్లాగ్ మొత్తం షూట్ చేస్తా. ఇప్పుడైతే గైస్ వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.